సముద్రంలో షిప్పుల హైజాకింగ్ అంటే టక్కున అందరికి యాదకొచ్చేది సోమాలియా. ఆడ రోడ్ల మీద బండ్లను దారి దోపిడీ చేసినట్టు సముద్రంలో షిప్పులను అడ్డగించి దారి దోపిడీ చేస్తుంటారు సముద్రపు దొంగలు. గట్లనే నిన్న కూడా మన ఇండియన్లను 15 మందితోటి షిప్పును సోమాలియా పైరేట్లు హైజాక్ చేసిండ్రు. గంతే ఇక మన నేవీయోలు రంగంలోకి దిగి వాళ్ళ మైలపోలు తీసి మనోళ్ళని ఇడిపించిండ్రు. అచ్చం సినిమాలో చూసినట్టే హైజాక్ అయిన షిప్ నిడిపించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేసిండ్రు ఇండియన్ నేవీయోలు. అరేబియా సముద్రంలో సోమాలియా సముద్రపు దొంగగాలు షిప్పును హైజాక్ చేసి బెదిరించిండ్రు. అందులున్నోళ్ళు నేవీకి మతలబ్ చేసిండ్రు. అరేబియా సముద్రంలో గస్తీ తిరుగుతున్న ఐఎన్ఎస్ చెన్నై షిప్ కు దగ్గరలోనే ఉన్నది. పెట్రోలింగ్ హెలికాప్టర్ తోటి రంగంలోకి దిగిండ్రు కమాండోలు. షిప్ దగ్గరికి పోయి మన కమాండోలు సోమాలియా పైరెట్లను మీదికెళ్లే వార్నింగ్ ఇచ్చిండ్రు. దెబ్బకే ఏటోడాటు తోక విక్కిండ్రు. హైజాక్ అయిన షిప్ ను ఇడిపించినాక షిప్ మళ్ళా కార్గో తోటి బ్రెజిల్ కు బయలుదేరింది. ఈ సాహసాన్ని ఇండియన్ నేవోళ్ళు ఎక్స్ ల పెడితే రియల్ హీరోలని మస్తుగా మెచ్చుకుంటుర్రు నెటిజన్లు.